సీనియర్ నాయకుడి జయరాజ్ గారిని మాట్లాడాల్సిన వేదిక పైన పెద్దలకు అందున్నటువంటి సోదర సోదరులందరూ కూడా సాయంకాల ఇది రాయలసీమ ప్రాంతం అంటేనే మిగతా ప్రాంతాల వారికి ఒక రకమైన చిన్న చూపు. ఎందుకంటే సినిమాలో చూపించినంత పౌరుషం వాస్తవంలో మనకు కనబడలేదు. మనకు మంచి హృదయం ఉంది. ఎప్పుడు త్యాగం చేయడమే తప్ప అన్ని వదులుకోవడమే తప్ప మన హక్కులను కాపాడుకోవాలని అనేక సార్లు ఉద్యమించినా చివరకు రాజీ అయిపోతున్నటువంటి సంఘటనలు మన చరిత్రలో చాలా ఉన్నాయి. ఇది ఇప్పుడే కాదు, 88 దశాబ్దాల నుండి జరుగుతూ ఉంది. బ్రిటిష్ పాలనలో ఉన్నప్పటి నుండి కూడా ఏదో ఒకటి చేయాలో రాయలసీమ గారి మన నాయకులు పోరాటం మొదలుపెట్టడం, ఆ తర్వాత పరిస్థితులకు రాజీపడి వచ్చిన దాన్ని వదులుకోవడం, ఈ విధమైనటువంటి సంఘటన జరగడం వల్లనే రాయలసీమ ప్రాంతం వెనుకబడిందనే వాస్తవాన్ని మనం అందరూ గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దీనికి ఒక హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. మనం మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలనుకున్నప్పుడు మన వాళ్ళంతా ఫైట్ చేశారు. మాకు ప్రత్యేకంగా ఉండాలి, ఎందుకంటే ఈ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు మమ్మల్ని అనువదుకుతారు, మాకు అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి పుష్కలమైనటువంటి మరి ఇరిగేషన్ ఫెసిలిటీస్ కానీ అవి కానీ లేవు, కాబట్టి మేము ఇక్కడ ఉన్నాము, మేము మద్రాసు రాష్ట్రంలోనే ఉంటాము, మాకు అవసరం లేదు సపరేట్గా మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్నామని చెప్పి అక్కడ పోరాటం చేశారు. కానీ మరి చివరకు ఒక ఒప్పందానికి వచ్చి 1937లో అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని మన వాళ్ళని మన నాయకులను కూడా వాళ్ళు మభ్యపెట్టారు. ఏమని మభ్యపెట్టారంటే శ్రీపాద ఉడంబడిక అన్నది దట్ ఈస్ ద బిగినింగ్. ఆ శ్రీపాద ఉడంబడికలో జరిగినటువంటిది ఏంటి? అందరూ కలిసే ఉండాలా, తర్వాత ఆంధ్ర రాష్ట్రం అనేది మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ఇక్కడ ఏర్పడితే వ్యవస్థలు కూడా సమానంగా డిస్ట్రిబ్యూషన్ జరగాల రెండు ప్రాంతాలకి. అంతేకాకుండా ఈ ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని అందించడంలో రాయలసీమ ప్రాంతానికి ప్రయారిటీ ఇవ్వాలా. మరి అక్కడ రాజధాని ఉంటే ఇక్కడ హైకోర్టు ఉండాలా, లేదా ఇక్కడ రాజధాని ఉంటే అక్కడ హైకోర్టు ఉండాలా. అంతేకాకుండా ఈ యొక్క అసెంబ్లీ సీట్లు కూడా జనాభా ప్రాతిపదికన కాకుండా ప్రాంతం యొక్క భౌగోళిక పరిస్థితులను బట్టి, అంటే ది ల్యాండ్ ఎంత మన ఎక్స్టెంట్ ఉందో దాన్ని బట్టి సీట్లు కూడా విభజించాలా. అప్పుడే సమానమైనటువంటి ప్రాతినిధ్యము అసెంబ్లీలో మన ప్రాంతానికి వస్తుంది అని చెప్పి ఇవి కండిషన్స్ పెట్టారు. ఆంధ్ర ప్రాంత నాయకులు కూడా ఒప్పుకున్నారు. ఇనిషియల్లీ దే హావ్ అగ్రీడ్ ఫర్ ఆల్ దీస్ ప్రపోజల్స్. దాని ప్రకారమే 1937లో ఈ శ్రీపాద ఉడంబడిక జరిగింది రెండు ప్రాంతాల పెద్ద మనుషులకు. ఆ స్పిరిట్ తోనే ఆ బ్యాక్గ్రౌండ్ లోనే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు 1953లో మన దగ్గర రాజధాని పెట్టారు, గుంటూరులో హైకోర్టు పెట్టారు. మరి 3 సంవత్సరాలు ఇక్కడ మన రాజధాని మన కర్నూలు ఇస్ గేట్ వే ఆఫ్ రాయలసీమ. అన్ని ప్రాంతాలకు అనుకూలంగా ఉన్నటువంటి ఈ ప్రాంతం, చుట్టుపక్కల హైవేస్ ఉన్నటువంటి ప్రాంతం, తర్వాత వాతావరణ పరిస్థితులు సమకాలీనంగా చక్కగా ఉండేటువంటి ప్రాంతం. అక్కడ విజయవాడలో ఆ ఏరియాలో ఎప్పుడు వరదలు వస్తాయో ఎప్పుడు మునిగిపోతాయో తెలియనటువంటి పరిస్థితి. మరి అక్కడ సారవంతమైనటువంటి భూములు, ఇక్కడ నదులు మన చుట్టూ పారుతా ఉన్నాయి మన రాయలసీమ ప్రాంతానికి. అయినా వీటిపైన ఆ ఉడంబడికలు ఏదైతే పెట్టుకున్నారో అది కేవలం 3 సంవత్సరాల వరకే జరిగింది. ఆ తర్వాత మనల్ని సెంటిమెంటల్ గా మనం ప్రలోభ పెట్టారు. ఏమైనా తెలుగు వారంతా ఒకటి కావాలి, తెలంగాణ ప్రజలు కూడా తెలుగువారే, తెలుగు జాతి అంతా ఒకటి కావాలి, భాషా సంయుక్త రాష్ట్రాలుగా అంత ఒక్కొక్క రాష్ట్రం ఏర్పడాలి. ఈ విధంగా చేసి మనల్ని మరి ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనల్ని కూడా భాగంగా కలిపేశారు. మనల్ని కూడా భాగంగా కలిపినప్పుడు మరి నిజంగా మరి దాని యొక్క శ్రీపాద ఉడంబడిక స్పిరిట్తోనే ముందు కొనసాగి ఉండాల్సింది. అయితే మనం రాజధాని కూడా త్యాగం చేశాం. రాయలసీమ ప్రాంతం ప్రజలు హైదరాబాద్కి వెళ్ళిపోయింది. వ్యవస్థలు, సంస్థలు, పరిపాలన అంతా కూడా హైదరాబాద్ పోయింది. మరి హైదరాబాద్ పోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 56 నుంచి 2014 వరకు మనం కలిసే ఉన్నాం. ఎవరు అభివృద్ధి చేశారు మన ప్రాంతాన్ని? తర్వాత మీరు గమనించండి, ఈ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మన యొక్క ప్రాంతం వాళ్ళే
అధిక భాగం దాదాపు 8 మంది పైగా ముఖ్యమంత్రులు అయినారు. ఎక్కువ భాగం మన ప్రాంత నాయకులే ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రులుగా పాలించినారు. కానీ మరి రాయలసీమ ప్రాంతం ఎందుకు అభివృద్ధి చెందాలి అది కూడా మనం ఆలోచించాలి. ఎందుకు చెప్తారంటే రాజకీయ కారణాలు. ఎవరైనా కానీ రాజకీయంగా వాళ్ళ సర్వైవల్, పొలిటికల్ సర్వైవల్ చూసుకుంటారు. ఇప్పుడు మనం ఉదాహరణ తీసుకున్నాం. ఇప్పుడు 175 సీట్లు ఉన్నాయి. మన సీట్లు ఎన్ని ఉన్నాయి? 54 ఉన్నాయి. మెజారిటీ సీట్స్ అక్కడ ఉన్నాయి. కాబట్టి ఎంతసేపు అక్కడ మెజారిటీ సంపాదించుకున్నాం. ఇది ఎలాగో మనకు వస్తుంది. మనకి నేను సెంటిమెంట్, రాయలసీమ వాళ్ళకి సెంటిమెంట్ ఎక్కువ. ఈ 4 జిల్లాల్లో ముఖ్యంగా కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఒక పౌరుషంగా మాట్లాడతారు. కానీ మరి ఈ సెంటిమెంట్ లోపడతారు. దే విల్ సరెండర్ టు అవర్ పొలిటికల్ బ్లాక్మెయిల్స్ అండ్ దే విల్ ఓట్ ఫర్ అస్ అన్నది అది అన్ని రాజకీయ పార్టీల నాయకులు ప్రబలంగా కలిసిపోయింది. ప్రతి ఒక్కరు రాజకీయ ఉనికి కోసం, రాజకీయ గుర్తింపు రావడం కోసం. నేను ఐఎమ్ నాట్ ఫైటింగ్ ఫర్ అంటే విత్ డ్యూ అపాలజీస్ టు ఆల్ ది లీడర్స్ ఫ్రమ్ రాయలసీమ రీజన్ ఐఎమ్ టెల్లింగ్. ఎప్పుడైతే మీకు వారి యొక్క పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ ఇబ్బంది కలుగుతుందో అప్పుడు రాయలసీమ గుర్తొస్తుంది. రాయలసీమ ప్రజల హక్కులు గుర్తొస్తాయి. వెంటనే సంస్థలు ఏర్పాటు చేస్తారు, సమితిని ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత ఎంత సింహాల్లో పురుడు పెట్టుకుంటారు. పెట్టుకొని మేము రాయలసీమ సింహాలం అంటారు. మరి రాజకీయంగా వాళ్ళకి ఏదైనా పదవి వస్తే మళ్ళీ రాయలసీమ సంగతి మర్చిపోతారు. దిస్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. వై రాయలసీమ ఇస్ రిమైనింగ్ బ్యాక్వర్డ్. ప్రజల్లో మరి నాయకుల్లో చిత్తశుద్ధి లేదు. ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలంటే చిత్తశుద్ధి లేదు. మరి పార్టీలకు సంబంధించిన నాయకులు ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక ప్రామిసెస్ చేసి అక్కడ పోయిన తర్వాత మళ్ళీ ఆ ఓట్ల కోసం అక్కడికి మాత్రమే వాళ్ళు ఏమడిగితే ఇస్తారు. కృష్ణా నది మన ప్రాంతంలో పారుతా ఉంది. బోర్డు ఎక్కడ పెట్టాలంటే అక్కడ తీసుకొని పెట్టారు. మరి ఈ విధంగా అంతేకాకుండా రైల్వే డివిజన్ ఎక్కింది. జోనల్ డివిజన్ ఎక్కడ ఉండాలి? గుంటకల్ అతిపెద్ద ప్రాంతం. మరి అక్కడ వాళ్ళు జోనల్ డివిజన్ ఇక్కడ పెట్టడం లేదు. వైజాగ్ అయితే పెడతారు. ఆ విధంగా ప్రతి చిన్న విషయంలో కూడా మనకు అన్యాయం జరిగింది. 2014లో ఇప్పుడు ఈనాటి ముఖ్యమంత్రి రాష్ట్రం విడిపోయినప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను చాలా తప్పు చేశాను. నేను అంతా హైదరాబాద్ మీద కాన్సన్ట్రేట్ చేసి హైదరాబాద్ లో చాలా గొప్ప నగరంగా తీర్చిదిద్దాను. ఆ విధంగా చేయడం వల్ల అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతమైంది, సంపద ఒకే చోట కేంద్రీకృతమైంది. ఈసారి మాత్రం అటువంటి తప్పు చేయను. పాలన వికేంద్రీకరణ చేసి అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తానని చెప్పి ఆయన బహిరంగ ప్రకటన చేసే దానికి రికార్డెడ్ కూడా ఉన్నాయి. అందరం కూడా అనుకున్నాం విత్ డ్యూ రెస్పెక్ట్ టు హిమ్ అండ్ విత్ డ్యూ రెస్పెక్ట్ ది సక్సెస్ఫుల్ చీఫ్ మినిస్టర్ ఆల్సో బోత్ ఆర్ ఫ్రమ్ రాయలసీమ రీజన్. ఈ విడిపోయిన తర్వాత కూడా నేను చెప్తా ఉన్నా. మరి 2014లో మనం విడిపోయినప్పుడు వాట్ ఈస్ ద పొజిషన్? అగైన్ వి రివర్టెడ్ బ్యాక్ టు 1953 పొజిషన్. అంతే కదా. ఆంధ్ర రాష్ట్రంగా మిగిలిపోయినాము. ఆంధ్ర రాష్ట్రంగా మిగిలిపోతే శ్రీబాబు గడపడిగా రావాలి కదా. దాని ప్రకారం మరి ఈ యొక్క వ్యవస్థల వికేంద్రీకరణ వాళ్ళు ప్రామిస్ చేసినట్లు పాలనా వ్యవస్థల వికేంద్రీకరణ జరగాలి. ఆ ప్రాంతం ఈ ప్రాంతం రెండు సమానంగా అభివృద్ధి చెందాలంటే మరి హైకోర్టును అక్కడ లేకపోతే రాజధాని ఇక్కడ పెట్టినారు కదా. ఇదే కొత్త కాదు, అన్ని ఒకే చూపెట్టాలని కాదు. ఇంకొకటి మీకు చెప్తా ఉన్నాను. ఈ రోజు అన్ని అమరావతికైనా మన ప్రశ్న చాలా రిలవెంట్ గా ఉంది. దాని కొరకు మేము 10 ఏళ్ళు పోరాటం చేశాం. ఎందుకంటే అమరావతి ఈజ్ నాట్ ఎట్ ఆల్ సూటబుల్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్. ఎందుకంటే సారవంతమైనటువంటి భూములు, తర్వాత ఇది ససెప్టబుల్ క్లైమేట్ కండిషన్స్. ఎప్పుడు మరి తుఫాన్ వస్తుందో ఎప్పుడేమో మొన్న మేము చూసాము. ఇప్పుడు హైకోర్టును తీసుకుపోయినారు. ఉటావటిన మేము 2014లో ఫస్ట్ సమైక్యంగా ఉండాలని అందరూ ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు అందరూ కలిసి రాష్ట్రం సమైక్యంగా ఉండాలని మొట్టమొదట న్యాయవాదులు మేము పోరాటం చేశాం. అయిపోయిన తర్వాత విడిపోయిన తర్వాత శ్రీబాబు పొడబడిగా అమలు చేయమని ఇక్కడ రాజధాని పెట్టమని పోరాటం చేశాం. సరే, రాజధాని కూడా తీసిపోయి శివరామకృష్ణ కమిటీ వద్దనింది, శ్రీకృష్ణ కమిటీ వద్దనింది, ప్రభుత్వం అపాయింట్ చేసినటువంటి అఫీషియల్స్ ఎక్స్పర్ట్ కమిటీ కూడా వద్దనింది. దట్ ప్లేస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ సూటబుల్ ఫర్ లొకేటింగ్ క్యాపిటల్ అన్నా కూడా రాజకీయ ప్రయోజనాల కోసం ఈ రోజు అమరావతిని క్యాపిటల్ చేశారు. చేసిన తర్వాత మరి ఇక్కడ హైకోర్టు ఏమో మనకు 2024 వరకు హైదరాబాద్ లో ఉండాల్సినటువంటి అధికారం మనకు ఉంది. అక్కడ 10 ఏళ్ళు కంటిన్యూగా ఉండొచ్చు. మనం అక్కడ మన గవర్నమెంట్ వ్యవస్థలు కూడా అక్కడ ఉండొచ్చు. అప్పుడు తిరిగి ఈ
హైకోర్టుని ఇక్కడ తీసుకురావాలని నిరంతర పోరాటాలు మరి దాదాపుగా రాయలసీమ 4 జిల్లాల్లో కూడా ఉద్యమాలు చేశాం. చేస్తే దానికి కూడా మరి నేను వికేంద్రీకరణ చేస్తాను, వ్యవస్థల వికేంద్రీకరణ చేస్తాను అన్నటువంటి ఆనాటి పాలకులు చేయకుండా దాన్ని కూడా బలవంతంగా 2019లో అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ఒక సంవత్సరం తీసుకుపోయి హైకోర్టును కూడా అక్కడ ఎస్టాబ్లిష్ చేశాం. హైకోర్టు కూడా అక్కడ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు అప్పుడైనా పోరాటం ఆపలేదు. ఎందుకంటే ప్రతి రాష్ట్రాల్లో అన్ని ఇప్పుడే మన సోదరులు చెప్పినట్టు అన్ని క్యాపిటల్లోనే ఉండాలని ఎక్కర్లేదు. ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి మోడర్న్ ఏజ్ లో టెక్నాలజికల్ రెవల్యూషన్ వచ్చినటువంటి రోజుల్లో నువ్వు అమెరికాలో కూర్చొని కూడా పాలన కొనసాగించవచ్చు. పొరలేస్తారు అడ్మినిస్ట్రేషన్ కూడా అయింది. మరి ఈ రోజు జాతీయ బ్యాంకులతో పోటీగా ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు నంబర్ 1 రూరల్ బ్యాంక్స్ లో ఉంది అంటే దానికి కారణం ఏంటి? డెడికేటెడ్ ఎఫర్ట్స్ ఆఫ్ ఆల్ ది స్టాఫ్. ఎందుకంటే మన ప్రాంత పట్ల ఏదో అభివృద్ధి చేయాలా మనం అని చెప్పి ఈరోజు నేను చూసినటువంటి మీరు ఇచ్చిన వివరాల ప్రకారం అయితే ఇట్ ఈస్ competing with the national banks, even State Bank of India in technological revolution and providing services to the people, common people. మరి అటువంటిది మరి అంతేకాకుండా అంత మంచి ఆఫీస్ ఉంది. సో వ్యవస్థలన్నీ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా సార్లు రాయలసీమ మరి ప్రాంత నాయకులందరూ కూడా మేము అడుగుతూనే ఉన్నాం. నేను మొదటి చెప్తా ఉన్నాను, ఎలక్షన్ తప్ప ఈ రాయలసీమ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్షలు వాళ్ళు నెరవేర్చలేరు అని చాలాసార్లు చెప్పిన. హైకోర్టు కనీసం ఏదైనా మీరు అవకాశం ఇవ్వండి నేను పోరాటం చేసి కూడా అది స్పందించలేదు. ఉన్నటువంటి తీసుకుపోయి ఇక్కడ పెట్టారు. ఇప్పుడు ఆ జోనల్ అది రైల్వే కూడా తీసుకుపోయి వైజాగ్లో పెట్టినారు. మరి ఇంకా ఏదో చేస్తామంటున్నారు. ఇంత చేసిన తర్వాత కూడా ఇది మరి సరే ఇవన్నీ ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ది బ్యాక్గ్రౌండ్ యూ మస్ట్ టెల్ ది పీపుల్ ఆల్సో wherever you go that this is the interest that is being passed to the Rayalaseema region under the pretext of having all institutions in one place. అది లేదు. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ రాష్ట్ర ప్రభుత్వమే కాదు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఉన్నటువంటి పాలన యొక్క అవసరాన్ని బట్టి ఎక్కడైనా పెట్టుకోవచ్చు. చిన్న ఛత్తీస్గఢ్ అటువంటి చిన్న రాష్ట్రాల్లో కూడా ఒక చోట హైకోర్టు, ఒక చోట రాజధాని, ఇంకొక చోట కొన్ని వ్యవస్థలు ఉన్నాయి. వారు అక్కడ అసెంబ్లీ జరుపుకుంటాడు, ఇక్కడ అసెంబ్లీ జరుపుకుంటాడు. మనం ఎందుకు అన్ని ఒకే చోట కాన్సన్ట్రేట్ చేయాలా, ఎందుకు ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి ఒక కామన్ సెన్స్ అనేది కూడా పాలకులు లేకపోవడం కేవలం రాజకీయ ప్రయోజనాలు తప్ప వేరే కాదన్నది మనం గమనించాల్సిన అవసరం ఉంది. లీవర్ సైడ్ ఒక పక్కన అన్యాయం చేస్తూనే ఉన్నాడు. దీంట్లో ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితిలో మనం అంటే ఈ బ్యాక్గ్రౌండ్ చెప్తా ఉన్నాను, వాళ్ళ మైండ్ సెట్ అనేది చెప్తా ఉన్నాను. డోంట్ థింక్ దట్ బికాజ్ దే ఆర్ ఫ్రమ్ రాయలసీమ రీజన్ దే విల్ స్టాండ్ ఫర్ రాయలసీమ ఇంట్రెస్ట్. అంత అష్యూరెన్స్ అయితే మనకు లేదు. అది లేదు కాబట్టి ప్రజలను కూడా ఏం చేస్తున్నామంటే అది ఏదైనా ఇట్లా కష్టం వచ్చినప్పుడు దీని గురించి మాట్లాడుతున్నాం కానీ ఆ తర్వాత మళ్ళీ దీన్ని మర్చిపోతాం. ఆ తర్వాత దీన్ని సస్టైన్ చేసుకోలేకపోతా ఉన్నాం. ఆ తర్వాత వాళ్ళ పైన ఒత్తిడి తీసుకొని రాలేకపోతా ఉన్నాం. ఎందుకంటే మనకు ఉన్నటువంటి యొక్క సంఖ్యాబలం వల్లనే, అంతకు తప్ప వేరే కారణం కాదు. సరే ఈరోజు ఈ బ్యాంక్ విషయం చూద్దాం. ఈ బ్యాంక్ విషయం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇట్స్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. ఒకటి నేను అడుగుతా ఉన్నా, నీకు సెంట్రల్ గవర్నమెంట్ 3 ఆప్షన్స్ ఇచ్చింది. ఉన్నటువంటి హెడ్ క్వార్టర్స్లోనే ఆ యొక్క హెడ్ క్వార్టర్స్ అట్లే నడపవచ్చు, అక్కడికే తీసుకుపోవాలని లేదు. లేదా అందరి యొక్క మరి ప్రజల యొక్క అవసరాన్ని, ప్రజల యొక్క సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని యూ కెన్ థింక్ ఆఫ్ ఆల్టర్నేటివ్ అనేది. ఇక్కడ వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్? వెన్ ఇట్ ఈస్ బీయింగ్ షిఫ్టెడ్ టు అమరావతి రీజన్. ఎక్కడ ఇంత విశాలమైన 75 ఎకరాల స్థలంలో ఒక హెడ్ క్వార్టర్స్ విత్ ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ ఉన్నటువంటి దీన్ని అక్కడ తరలించాల్సిన అవసరం లేదు. మన స్టాఫ్ కూడా కొంతమంది ఆలోచించాలి, ఎక్కడ పోతే ఏముంది మేము పోతాము, ఎక్కడైనా మేము ఉద్యోగం చేసేది అనేది కాదు. దిస్ ఈజ్ అల్టిమేట్లీ పీపుల్ ఆఫ్ దిస్ రీజన్ ఆర్ సఫరర్స్. ఈ సేవలు మనకు దొరకాలంటే దొరకవు. ఏదైనా ఉంటే మనం హెడ్ క్వార్టర్స్ లో పోయి మనం మాట్లాడుకున్న దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిండొచ్చు అన్ని ఒకే చోట ఉండాలా, లేకపోతే అది ఒక సమగ్ర ఇంటిగ్రేటెడ్ అడ్మినిస్ట్రేటివ్ సెటప్ ఉండాలని చెప్పి వాట్ ఎవర్ మే బి ద రీజన్. Reason is obvious that ultimately all the public sector undertakings will be privatized, and I think you are the only last generation to be appointed as employees by way of regular recruitment. Next generation lo anni kuda malla Ambani Adani చేతులే పోయేది. ఎక్కడ ఏ వ్యవస్థ మిగలదు, ఏ సంస్థ మిగలదు. మరి అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాటిని కూడా మనం పోగొట్టుకుంటే ఏం చేస్తాం? మనం ఉన్నటువంటి వాటిని కూడా పోగొట్టుకుంటే ఏం చేస్తాం? మీరు ఒక్కరు కూడా ఫైట్ చేయలేరు.
అయితే యూ మస్ట్ బి ది గైడింగ్ ఫోర్స్. ఎంప్లాయీ అందరూ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డోంట్ థింక్ దట్ అది ఏముంది ఎక్కడైనా కూర్చొని పనిచేసేది కదా అని కాదు, కానీ యూ ఆల్సో హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ యువర్ మైండ్ అబౌట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ అవర్ రీజన్. అది పెట్టుకుంటే తప్పనిసరిగా ప్రజా సంస్థలు ఇప్పుడే మిత్రులు చెప్పినారు, వాళ్ళు ఎప్పుడైనా అవన్నీ ఎవరో ఒకరిద్దరు కొన్ని ఏమంటామంటే సరే వాటి వరకు కమ్యూనల్ మైండెడ్ ఆర్ పొలిటికల్ మోటివేటెడ్ కొంతమంది పొలిటికల్ పార్టీస్ మీకు అండగా నిలబడకపోవచ్చు, కానీ బట్ మెజారిటీ పీపుల్ కామన్ పీపుల్ డెఫినెట్లీ స్టాండ్ బై యూ. అండ్ యాజ్ వీ లాయర్స్ డెఫినెట్ గా ప్రతి విషయంలో కూడా మేమందరం ఈ రాయలసీమ ప్రాంతంలో ఈ యొక్క ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇక్కడే ఉండాలి, ఇక్కడ నుండే ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ జరగాలనేటువంటి మీ న్యాయమైనటువంటి సహేతుకమైనటువంటి డిమాండ్కు సంపూర్ణంగా మద్దతు తెలుపుతాం. అవసరమైతే రేపు మా యొక్క అందరికీ కూడా నేను లెటర్స్ రాస్తాను. రాయలసీమ అడ్వకేట్ స్టేట్ కన్వీనర్ గా మొదటి 10 సంవత్సరాలు ఉన్నాను. అన్ని భారతదేశంతో కూడా లెటర్ రాసి 4 జిల్లాల్లో దయచేసి ఈ డిమాండ్లు సమర్థిస్తూ అందరూ కూడా రెజల్యూషన్స్ పాస్ చేసి మీరు గవర్నమెంట్ పంపండి అని చెప్పి అది లీగల్ ఫ్రెటర్నిటీ ఐ అష్యూర్ యూ దట్ విల్ డెఫినెట్లీ సపోర్ట్ యువర్ డిమాండ్ అండ్ we also participate in whatever the movement that you are going to start out. అని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా చెప్తూ మరి ఇటువంటి ఇనిషియేటివ్ తీసుకున్నటువంటి ప్రతి నాయకుడికి కూడా నేను మనస్ఫూర్తిగా వాళ్ళకు పార్టీ కంగ్రాచులేషన్స్ వాళ్ళకి చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇది మనది కాదు, మన ప్రాంతానికి అన్నటువంటి ఒక దీనితో మన స్వార్థం కోసం కాదు, కానీ ఈ ప్రాంతం యొక్క ఇంట్రెస్ట్ కోసమే మీరు చేస్తున్నామని ముందుకు వచ్చినందుకు మరి మీకు అందరికీ కూడా ఈ విధంగా మనం అందరం సపోర్ట్ చేస్తేనే ఉద్యమం చేసేటువంటి నాయకులకు కూడా ఉత్సాహం వస్తుంది. మన మీద ఇండిఫరెంట్ గా ఉంటే, ఎందుకంటే ఇదంతా ఏదైనా ఒక ఉద్యమం చేయాలంటే దానికి చాలా వ్యవస్థ కావాలి, దానికి కావాల్సినటువంటి అన్ని ఉన్నాయి, మీకు తెలుసు అవన్నీ, బీయింగ్ ఎడ్యుకేటెడ్, బీయింగ్ ఎంప్లాయీస్. సో ఆ సోర్సెస్ కూడా మనం చేసుకుంటే ప్రజలు మనం వెంట వస్తారు. ప్రజలు మనం వెంట వచ్చేదానికి దానికి మీరు కూడా సిద్ధంగా ఉంటే ఎప్పుడైనా మా సలహాలు కానీ మా గైడెన్స్ కానీ మా కోఆపరేషన్ కానీ పార్టిసిపేషన్ డెఫినెట్ గా మీకు ఉంటుందని చెప్పి నేను మరొకసారి మనం చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.